వివాహ బంధం పార్ట్ 51. స్నేహ తన గుండెల మీదున్న అర్జున్ తల నిమురుతూ, ఏమైంది? ఎందుకు మీలో మీరే నలిగిపోతున్నారు? దేని గురించి అంతగా ఆలోచిస్తున్నారు? అని అడిగింది. భార్య ప్రశ్నకు అర్జున్ చిన్నగా తలెత్తి ఆమె కళ్ళల్లోకి చూస్తూ, నేనొక విషయం అడుగుతాను. కోప్పడకుండా బాధపడకుండా సమాధానం చెప్తావా స్నేహ? అని అడిగాడు కూడుకుపోయిన గొంతులో. అర్జున్ గొంతులో వినిపిస్తున్న బాధ స్నేహ మనసుని కలిచివేస్తుంటే బాధగా అతని మొహంని తన దోసిట్లోకి తీసుకుని, ఇంకా జరిగిపోయిన వాటి గురించే ఆలోచిస్తూ బాధపడుతున్నారా అర్జున్ గారు? అని అడిగింది బాధగా. ఆమె ప్రశ్నకు అర్జున్ కన్నీళ్లతో తన చెంప మీదున్న స్నేహ అరచేతిని తీసుకొని దాని మీద తన పెదాలు నిలిపి, నాకు మన మధ్య జరిగిన కొన్ని ముఖ్యమైన మెమొరీస్ రీకలెక్ట్ చేసుకోవాలన్నదిరా స్నేహ. దానికి నీ హెల్ప్ కావాలరా అనగానే స్నేహ కన్నీళ్లతో నవ్వుతూ ఒకసారి ఆ రూమ్ డోర్ వైపు దృష్టి సారించింది. అది లాక్ చేసి ఉండడంతో తిరిగి అర్జున్ కళ్ళలోకి చూస్తూ గాఢంగా అతని పెదాలకు తన పెదాలను అద్దింది స్నేహ. అర్జున్ కోరుకున్న జ్ఞాపకాలను రీకలెక్ట్ చేసుకునే ప్రయత్నంగా స్నేహ ఇస్తున్న తీపి ముద్దుకు నెమ్మదిగా కళ్ళ మూసుకున్న అర్జున్కి ఆ రోజు నెమ్మదిగా జరిగింది ఒక్కొక్కటి కళ్ళ ముందు మెదలడం మొదలుపెట్టింది. గతం. ఆ రోజు వినయ్ తెలివిగా అర్జున్ తన ఇంటికే చేరేలా చేసిన తరువాత అతను అతని దారిన తన తండ్రిని కలవడానికి వెళ్ళిపోయాడు. ఇటు అర్జున్ తనకి తెలియకుండా తీసుకున్న డ్రగ్ తనలో ఆ నెమ్మదిగా ఎఫెక్ట్ చూపించడం మొదలుపెట్టేసరికి అది మత్తుగా అనిపించకపోయినా తల తిరుగుతున్నట్లు అనిపించడంతో ఎలాగో కష్టపడి ఇంట్లోకి వెళ్ళేసరికి ఇంట్లో ఎవరూ కనిపించలేదు అర్జున్కి. అప్పటికే ఇంకా అశోక్ గారు హాస్పిటల్లోనే ఉండడంతో అందరూ అక్కడే ఉన్నారు అనుకొని తను కూడా ఫ్రెష్ అంటూ హాస్పిటల్కి వెళ్దాం అనుకొని పైకి ఎక్కబోతున్న అర్జున్కి కిచెన్ నుండి చప్పుళ్ళు వినిపించడంతో లోపలికి తొంగి చూశాడు. లోపల స్నేహ జుట్టు మొత్తం కొప్పు పెట్టి చీర చెంగు నడుమున దోపుకొని బిజీగా వంట చేస్తూ ఉండడం వల్ల వీపు మీద ముత్యాల్లా మెరుస్తున్న చెమట బిందువులు అర్జున్ బాడీలో ఉన్న డ్రగ్ తన ఆలోచనల మీద చూపిస్తున్న ప్రభావానికి ఇంకాస్త ఆజ్యం పోసింది. ఆమెను అలా చూసిన అర్జున్ మనసు క్షణక్షణానికి అదుపు తప్పుతుంటే ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు సైలెంట్గా వెళ్ళి కిచెన్లోకి వెనుక నుండి స్నేహ నడుముని చుట్టేశాడు అర్జున్. వంట పనిలో బిజీగా ఉండి అసలు అర్జున్ రావడం కూడా గమనించని స్నేహ అర్జున్ సడన్గా అలా హక్ చేసుకునేసరికి ముందు ఉలిక్కి పడింది. కానీ అది తన అర్జున్ స్పర్శ అని అర్థం చేసుకోవడానికి పెద్దగా టైం పట్టలేదు. అర్థమైన మరుక్షణం అప్పటికే అర్జున్ తన నడుం వంపుల్లో మెడభాగంలో చేస్తున్న అల్లరికి తాళలేక పిడికిలిలో చీర కొంగుని నలిపేస్తూ చాలా కష్టంగా మాటలు కూడగట్టుకొని అర్జున్ గారు ఏం చేస్తున్నారు మీరు అని అడిగిన స్నేహ ప్రశ్న అర్జున్ తన మీసాలతో స్నేహ చెవి దగ్గర అల్లరి చేస్తూ, నేనేం చేస్తాను? నేనేం చేయట్లేదురా స్నేహ అని మాట్లాడుతున్న అర్జున్ హస్కీ వాయిస్కి స్నేహకు మాటకు కరువయ్యాయి. ఆ మరుక్షణమే అర్జున్ స్నేహ చెవిని మునిపంటితో కొరుక్కొని ఆమెను గిర్రున తన వైపుకి తిప్పుకొని సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ తన చూపులకు తాళలేక సిగ్గుతో ముడుచుకుపోతున్న స్నేహ మొహాన్ని తన దోసిల్లోకి తీసుకొని ఒక్కసారిగా తనని ఊరిస్తున్న స్నేహ పెదాలు అందుకున్నాడు అర్జున్. ఇద్దరికీ అదే తొలి ముద్దు కావడంతో చుట్టూ లోకాన్ని విడిచి తామున్న పరిసరాలను కూడా మరిచి ఆ ముద్దు మాయలో మరో ప్రపంచంలో విహరిస్తూ ఊపిరి ద్వారానే ఒకరి ప్రేమను ఒకరు తెలియచేసుకుంటూ ఉన్నారు అర్జున్ స్నేహలు. కాసేపటికి నెమ్మదిగా స్నేహ పెదాలు వీడిన అర్జున్ ఆమెను తన చేతుల్లోకి తీసుకుని సూటిగా ఆమె కళ్ళలోకి చూశాడు. అర్జున్ చూపుల్లో భావం అర్థమైన స్నేహ సిగ్గుతో అతని గుండెల్లో ఒదిగిపోయి అతని మెడ చుట్టూ చేతులు వేయడంతో ఆమె అంగీకారం అర్థమైన అర్జున్ శరీరం అప్పటికే అదుపు తప్పడంతో క్షణం కూడా ఆలస్యం చేయకుండా గ్యాస్ ఆఫ్ చేసేసి స్నేహను డైరెక్ట్గా తమ రూంలోకి తీసుకెళ్లాడు అర్జున్. అర్జున్ తన చేతుల్లో ఉన్న స్నేహను రూంలోకి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి అప్పటికే చూపిస్తున్న డ్రగ్ ఎఫెక్ట్ వల్ల తన షర్ట్ విప్పి దూరంగా విసిరేసి ఆమె మీద పూర్తిగా ఒరిగిపోయి తనకెంతో ఇష్టమైన ఆమె వాళ్ళు కళ్ళను చూస్తూ చిన్న చిరునవ్వుతో మళ్ళీ ప్రేమగా ఆమె పెదాలు అందుకున్నాడు అర్జున్. అర్జున్ చిలిపిగా చేస్తున్న అల్లరికి అప్పటికే ఏదో మాయలో మునిగిపోయిన స్నేహ ఇలాంటి వాటికి టైం వచ్చినప్పుడే జరిగిపోతాయి అన్న అర్జున్ మాటలు గుర్తు చేసుకుని అతనికి ఏమాత్రం అడ్డు చెప్పకుండా ఇష్టంగా అతనిలో కలిసిపోవడానికి సిద్ధమైంది. నెమ్మదిగా స్నేహకు తన ప్రేమను చేతల్లోనే చూపిస్తూ తిరిగి ఆమె అందిస్తున్న ప్రేమను ఇష్టంగా అందుకుంటూ కొంచెం కొంచెంగా ఆమెను ఆక్రమించుకొని పూర్తిగా ఆమెను తనలో కలిపేసుకున్నాడు అర్జున్.
వినయ్ ఇచ్చిన ఆ డ్రగ్ అర్జున్ బాడీ మీద ఎంత ఎఫెక్ట్ చూపించినా సరే, అర్జున్ మనసు మాత్రం స్నేహ మీదున్న ప్రేమతో తనని తప్పి ఆమెతో రాక్షసంగా కాకుండా మృదువుగా నడుచుకునేలా చేసి, ప్రేమగా ఆమెను తనలో కలుపుకునేలా చేసింది. తెల్లవారుతుండగా అలసిన శరీరంతో అర్జున్ స్నేహ గుండెల మీద వాలిపోవడంతో ఇష్టంగా అతని తల నిమురుతూ అతను అందించిన ప్రేమను తలుచుకుని మురిసిపోతూ, మన మధ్య అందంగా అల్లుకున్న ఈ బంధం ఎప్పటికీ ఇలానే ఉండాలి అర్జున్ గారు అని సంబరపడింది స్నేహ. పాపం తెల్లారితే అర్జున్కి వాళ్ళ మధ్య ఏం జరిగిందో కొంచెం కూడా గుర్తుకి ఉండదు అన్న విషయం తెలియక తెల్లవారుతుండగా నిద్రపోయిన నిన్నటి వరకు తను నైట్ టైం కూడా చాలా వరకు హాస్పిటల్లోనే ఉండిపోయిందని తనని ఇంటికి పంపించి అరుణ్ అశోక్ గారి దగ్గర ఉంటే గోకుల్ మీరా తన ఫ్లాట్కి వెళ్ళడంతో ఉదయాన్నే నిద్ర లేచేసింది స్నేహ. లేచిన వెంటనే ఇంకా తన గుండెల మీదే గాఢ నిద్రలో ఉన్న అర్జున్ని చూసిన స్నేహ బ్లష్ అవుతూనే అర్జున్ని సరిగ్గా పడుకోబెట్టి ముందెళ్ళి ఫ్రెష్ అయ్యి తనకి ఇంత మంచి జీవితాన్ని ఇచ్చిన అర్జున్ పాదాలకు నమస్కరించి వెంటనే వెళ్ళి పూజ చేసుకుని దేవుడి దగ్గర దీపం పెట్టి వంట పూర్తి చేసి తిరిగి వచ్చి చిరాగ్గా ఉన్న రూమ్ మొత్తం క్లీన్ చేసి ఇంకా నిద్రపోతున్న అర్జున్ని చూసి నవ్వుకుంటూ వెళ్ళి రెడీ అయ్యి అతన్ని నిద్ర లేవడం ఇష్టం లేక హాస్పిటల్కి స్టార్ట్ అయింది. ఆమె వెళ్ళిన చాలాసేపటికి నిద్ర లేచిన అర్జున్కి నిన్న సాయంత్రం నుండి జరిగింది ఏమి గుర్తులేకపోవడంతో అసలు తాను ఇంటికి ఎలా వచ్చాడో కూడా అర్థం కాక ఒళ్ళంతా నొప్పులుగా తల భారంగా అనిపిస్తుంటే తల పట్టుకొని కళ్ళు మూసుకున్నాడు గట్టిగా. రెప్పల మాటున అంతా బ్లాంక్గా కనిపించడంతో విసుగ్గా తల విదిల్చి చుట్టూ చూశాడు అర్జున్. ఆల్రెడీ స్నేహ రూమ్ అంతా ముందే క్లీన్ చేసి వెళ్ళిపోవడంతో అంతా నార్మల్గానే అనిపించింది అర్జున్కి. కానీ మనసులో ఏదో తెలియని సంతోషం గాల్లో తేలిపోతున్న ఫీలింగ్ని ఇస్తుంటే వెంటనే స్నేహను చూడాలి అని మనసు తహతహలాడటంతో తొందరగా రెడీ అయి హాస్పిటల్కి వెళ్ళాడు అర్జున్. కరెక్ట్‌గా అదే టైంకి అరుణ్, స్నేహలు డాక్టర్‌ని కలవడానికి వెళ్ళడం, అర్జున్‌ని, వినయ్ నుండి కాల్ రావడంతో తప్పక అశోక్ గారిని ఒకసారి చూసేసి వెంటనే ఆఫీస్‌కి బయలుదేరాడు అర్జున్. స్నేహ డాక్టర్ దగ్గర నుండి వచ్చాక గోకుల్ ద్వారా అర్జున్ వచ్చాడని, చాలాసేపు తన కోసమే వెయిట్ చేశాడని తెలియడంతో సిగ్గుతో బుగ్గల్లో మందారాలు పూయిస్తూ పక్కకి వెళ్ళిపోయింది స్నేహ. అటు ఆఫీస్‌కి చేరుకున్న అర్జున్ ఎప్పటిలానా లా నార్మల్‌గానే అనిపించడంతో వినయ్ రిలాక్స్‌గా ఊపిరి పీల్చుకున్నాడు. నైట్ ఏం జరగలేదు అన్న అపోహతో. అప్పటి నుండి ఒక 15 రోజులు స్నేహ, అర్జున్‌లు సరిగ్గా మాట్లాడుకోవడమే కుదరలేదు. ఇటు స్నేహ అశోక్ గారి దగ్గర, మీరా దగ్గరే టైం సరిపోతుంది. అటు అర్జున్ ఆఫీస్ వ్యవహారంలో చాలా బిజీ అయిపోయాడు. తీరా ఇద్దరికి కాస్త టైం దొరికినా జరిగింది మాట్లాడుకునే అంత అవకాశం ఆ ఇద్దరి మధ్యన ఎప్పుడూ రాలేదు. ఆ ఇద్దరి మధ్యన రోజులు అలా గడిచిపోయి ఎప్పుడు జరిగింది మాట్లాడుకునే అవకాశం రాలేదు. ఇక వినయ్ విషయానికి వస్తే పాపం జరిగింది ఏంటి తెలియక ఆ రోజు ఏం జరగలేదు అన్న అపోహతో అసలు ఆ విషయమే మర్చిపోయాడు అతను. ప్రస్తుతం జరిగింది అంతా రెప్పల మాటున ఫ్లాష్‌లా కదిలాడేసరికి ఆ రోజు తామిద్దరం మధ్యన అందంగా ఏర్పడిన బ్యూటిఫుల్ మెమరీస్ అన్నీ ఒక్కసారిగా రీకలెక్ట్ అవ్వడంతో అర్జున్ ప్రమేయం లేకుండానే సంతోషంలో అతని చెంపల మీదుగా కన్నీళ్లు జారుతూ స్నేహ చెక్కిళ్లను తాకాయి. అర్జున్ కన్నీళ్లు స్పర్శకు స్నేహ నెమ్మదిగా అర్జున్ పెదాలను వీడి అతని కన్నీళ్లను తుడుస్తూ అతని కళ్ళల్లోకి చూసింది. క్షణం క్రితం వరకు ఉన్న బాధ కాకుండా ఎనలేని సంతోషం అర్జున్ కళ్ళల్లో కనిపిస్తూ ఉండేసరికి స్నేహ మనసుకి చాలా హాయిగా అనిపించింది. అర్జున్ తను ఏదైతే తనంతట తానుగా గుర్తు తెచ్చుకోవాలని ఇన్ని రోజులు ఎదురు చూశాడో అదంతా స్నేహ సాయంతో ప్రతి చిన్న విషయం డీటెయిల్‌గా గుర్తు రావడంతో అర్జున్ సంతోషం మాటల్లో వర్ణించలేనిది. సంతోషంలో తన కళ్ళలోకి చూస్తున్న స్నేహ మొహమంతా ముద్దులతో ముంచెత్తి ఆమెను తన గుండెల్లో పదిలంగా దాచేసుకున్నాడు అర్జున్. అర్జున్ సంతోషంలో చేసిన పనికి స్నేహ సిగ్గుపడుతూ ఇష్టంగా తన భర్త గుండెల్లో ఒదిగిపోయింది. కాసేపటికి ఆ రూమ్ డోర్ నాక్ చేస్తూ ఉన్న సౌండ్ రావడంతో ఇద్దరు ప్రేమ ప్రపంచం నుండి తేరుకొని ఒకరిని చూసి ఒకరు అందంగా నవ్వుకుంటూ దూరం జరిగారు. అర్జున్ ఫేస్ వాష్ చేసుకుని వెళ్ళి డోర్ ఓపెన్ చేసేసరికి అక్కడ వినయ్ స్నేహ కోసం జ్యూస్, తన కోసం కాఫీతో తల వంచుకొని నిలబడడంతో ఎందుకో అర్జున్కి బాధగా అనిపించింది. అర్జున్ వినయ్ చేతిలో ఉన్న ట్రే తీసుకొని పక్కన పెట్టి వెంటనే అతన్ని హగ్ చేసుకొని జరిగిందేదో జరిగిపోయింది వినయ్. ఒక విధంగా
ఒక విధంగా నువ్వు నీ ఫాదర్ కోసం చేసిన పనికి నేను నా స్నేహ నరకం అనుభవించినా, మరో విధంగా నా జీవితం అగాధంలోకి వెళ్ళకుండా, నా స్నేహ నన్ను అసహ్యించుకొని నాకు దూరం కాకుండా ఆ రోజు నువ్వే నన్ను సేవ్ చేశావు. సో థ్యాంక్ యూ సో మచ్ వినయ్. కానీ ఈ విషయం ఇక్కడితోనే మర్చిపోతే బావుంటుంది. ఈ విషయం నా స్నేహ తెలుసుకొని బాధపడడం నాకు ఇష్టం లేదు అనగానే, అప్పటికే ఎవరి ముందు తగ్గని అర్జున్ యాటిట్యూడ్ తెలిసిన వినయ్ అలా అర్జున్ తనకి థాంక్స్ చెప్పేసరికి ఎమోషనల్ అవుతూ, లేదు సార్ నాకప్పుడు మీకు పెళ్ళైన విషయం తెలీదు. నిజంగా తెలుసుంటే ఆ ప్లాన్‌కి ఇంకొక ఆల్టర్‌నేటివ్ ఏదో ఒకటి ఆలోచించేవాడిని. ఐయామ్ వెరీ సారీ సార్. నేను చేసిన తప్పుని పెద్ద మనసు చేసుకొని క్షమించినందుకు నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అంటూ చేతులెత్తి మొక్కబోతుంటే కళ్ళతోనే వినయ్ చేస్తున్న పనిని ఆపేశాడు అర్జున్. అప్పటికే బెడ్ మీద కూర్చున్న స్నేహకు డోర్ దగ్గర ఆగిపోయిన వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో అర్థం కాకపోయినా అయోమయంగా చూస్తూ ఉండడంతో ఈ ఇద్దరు అన్ని విషయాలు అక్కడే వదిలేసి మామూలు అయ్యారు. అర్జున్ వినయ్‌ని కూడా లోపలికి రమ్మని పిలవడంతో కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతూ లోపలికి వచ్చాడు. ఉదయంలా కాకుండా స్నేహ కాస్త నార్మల్‌గానే ఉండడంతో కొద్దిసేపటికి వినయ్ కూడా సరదాగా స్నేహకు జ్యూస్ పట్టిస్తున్న అర్జున్‌తో స్నేహతో మాట్లాడుతూ కాసేపు క్వాలిటీ టైమ్ స్పెండ్ చేశాడు. కాసేపటికి ఆఫీస్‌లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని స్నేహను తీసుకొని తిరిగి ఇంటికి స్టార్ట్ అయ్యాడు అర్జున్. కార్ స్టార్ట్ చేస్తుండగా ఏదో కాల్ రావడంతో అప్పటి వరకు నవ్వుతూ ఉన్న అర్జున్ మొహంలో ఏదో తెలియని కోపం వచ్చి చేరడం స్నేహ దృష్టి దాటి పోలేదు. ఏమైంది అని అడిగినా అర్జున్ చెప్పడు అని తెలుసు కాబట్టి కాసేపు అర్జున్ మనసుని మెదడుని బేబీస్ గురించి సరదా కబుర్లతో డైవర్ట్ చేసింది స్నేహ. ఆమె బేబీస్తో మాట్లాడుతున్న మాటలకు అర్జున్ లోలోనే మురిసిపోతూ మురిపెంగా ఆమెను చూస్తూ దారిలో ఆమె ఇష్టంగా తినే చికెన్ బిర్యానీ ప్యాక్ చేయించుకొని కాసేపటికి ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి చేరుకోగానే ముందుగా స్నేహకు స్నానం చేయించి దారిలో ప్యాక్ చేయించుకొని వచ్చిన బిర్యానీ తినిపించేసి ఆమెను వాక్ చేయించాక ఆమెను బాల్కనీలో కూర్చోపెట్టి తను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాడు. అప్పటికే లేట్ అయిపోవడంతో అర్జున్ డిన్నర్ చేయకుండా అంతగా ఆలోచిస్తూ ఉండడం చూసిన స్నేహకు అతను ఆలోచిస్తూ సతమతమవుతున్న విషయం సీరియస్ అని అర్థం కావడంతో నెమ్మదిగా అర్జున్ ఫోన్ తీసుకొని మీరాకు కాల్ చేసి అర్జున్ కోసం భోజనం తెచ్చిపెట్టమని అడిగింది. స్నేహ కాల్ చేసిన 10 నిమిషాలకు గోకుల్ భోజనం ప్లేట్ తెచ్చి స్నేహ చేతిలో పెట్టి గుడ్ నైట్ చెప్పి వెళ్ళగానే స్నేహ జాగ్రత్తగా వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి బాల్కనీలో కూర్చున్న అర్జున్ పక్కనే కూర్చొని రైస్లో కర్రీ కలుపుతూ అంత సీరియస్గా ఏం ఆలోచిస్తున్నారు అర్జున్ గారు అని అడిగింది. ఆలోచనల్లో మునిగి తేలుతున్న అర్జున్ చెవికి స్నేహ మాట చేరకపోవడంతో స్నేహ ఆశ్చర్యపోతూ అర్జున్ గారు అంటూ కదిపింది. దాంతో తేరుకున్న అర్జున్ కంగారు పడుతూ పక్కనే ఉన్న స్నేహ వైపు చూసేసరికి ఆమె చేతిలో ఉన్న భోజనం ఒక్కటే చూసి ఇదేంట్రా స్నేహ భోజనం ఎక్కడిది, నువ్వు కిందకి వెళ్ళావా అని అడిగాడు కంగారు పడుతూ. అతని ప్రశ్నకు స్నేహ చిన్న చిరునవ్వుతో కాదు అన్నట్టు తల అడ్డంగా ఊపి ప్రేమగా అతని నోటికి ముద్ద అందించడంతో అర్జున్ కూడా మారు మాట్లాడకుండా స్నేహ తినిపిస్తుంటే ఇష్టంగా తిన్నాడు. భోజనం అయ్యాక కాసేపు ఇద్దరు అక్కడే కూర్చొని మౌనంగా వెన్నెలను ఎంజాయ్ చేస్తూ గడిపేశారు. ఆ కాసేపటికి అర్జున్ స్నేహను తన చేతుల్లోకి తీసుకొని జాగ్రత్తగా తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి బాల్కనీ డోర్ క్లోజ్ చేసి వచ్చి లైట్స్ ఆఫ్ చేసి స్నేహను దగ్గరకు తీసుకుని ఆమెను జోకొడుతూ తను కూడా నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. రోజులు గడిచే కొద్దీ అర్జున్ స్నేహను ఒక గాజు బొమ్మలా చాలా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఇష్టంగా ఆమె మూడ్ స్వింగ్స్ని భరిస్తూ ఆమెకు ఈ అన్ని సపర్యలు చేస్తూ ఆమె క్రేవింగ్స్ తీరుస్తూ ఆమె కోరిన విధంగా మిడ్ నైట్ సరదా సేఫ్ డ్రైవ్కి తీసుకువెళ్తూ మరో 1 మంత్ గడిపేశాడు. ఈ నెల రోజుల్లో చాలా దగ్గరగా కుటుంబ సభ్యుల మధ్య అరుణ్ పల్లవిల ఎంగేజ్మెంట్ కూడా చాలా సింపుల్గా జరిగిపోయింది. అది కూడా అర్జున్ ఇంట్లోనే. స్నేహ కోసం అరుణ్ పల్లవిలు ఇద్దరూ కూడా ఎంగేజ్మెంట్ సింపుల్గానే చాలు అని వారించడంతో పెద్దవాళ్ళు కూడా కాదనలేకపోయారు. అలా వాళ్ళ ఎంగేజ్మెంట్లో కూడా అర్జున్ స్నేహ ప్రతి చిన్న అవసరాన్ని చాలా జాగ్రత్తగా చూసుకొని ఆమెను ఎంతసేపు కూర్చొనివ్వలేదు కూడా. నెల రోజులు గడవగానే ఒకరోజు ఉదయాన్నే స్నేహ బ్రేక్ఫాస్ట్ అందరితో కలిసి చేయాలనుకుని
గొడవ చేయడంతో ఆమెను కిందకి తీసుకొని వచ్చాడు అర్జున్. అందరితో కలిసి సరదాగా బ్రేక్‌ఫాస్ట్ ఫినిష్ చేసి అక్కడే హాల్‌లో కూర్చొని ఉండగా పంతులు గారు రావడంతో ముందు రోజు నైటే పూణే నుండి అక్కడికి వచ్చిన భువన్ గారు ఆయన్ని సాదరంగా ఆహ్వానించి హాల్‌లో కూర్చోపెట్టారు. ఆయన రాకకు కారణం ఏంటో అర్థం కాక స్నేహ అర్జున్‌ని చూస్తూ అతని చిన్న చిరునవ్వుతో ఆమె చుట్టూ చెయ్యేసి దగ్గరకు తీసుకొని కూర్చొని పంతులు గారిని చూస్తూ ఉన్నాడు. ఆయన రవలి గారితో, చక్రి గారితో మాట్లాడి పంచాంగం తిరగేసి ఒక మంచి ముహూర్తం చూసి, "అమ్మా! 4 రోజుల్లో స్నేహ శ్రీమంతానికి మీరా, గోకుల, బాబు, అన్నప్రసన్నకు మంచి ముహూర్తం కుదిరింది. కాకపోతే బాబుకి జరగాల్సిన కార్యక్రమం ఉదయమే కుదిరింది. బాబు అన్నప్రసన్న నామకరణం పూర్తయిన ఒక గంటకు స్నేహ శ్రీమంతానికి గడియలు బావున్నాయని చెప్పడంతో సీమంతం గురించి ఊహించని స్నేహ చిన్నపాటి షాక్‌కి గురైంది. తనకి ఊహ తెలిసాక తన జీవితంలో తన ఇష్టంతో సంతోషంగా జరగబోతున్న అందమైన మొదటి వేడుక అది. అందుకే సంతోషంలో కళ్ళల్లో నీళ్లు తిరగడంతో కన్నీళ్లతో అర్జున్ గుండెల్లో ఒదిగిపోయింది. స్నేహ ఎమోషనల్ అవుతుంది అని అర్థమైన అర్జున్ మెల్లగా ఆమె వెన్ను నిమురుతూ వాటర్ పట్టించి ఆమె కన్నీళ్లు తుడిచి ప్రేమగా ఆమె నుదిటిపై ముద్దు పెట్టి, "ఇవి నేను ఎప్పటినుండో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న మూమెంట్స్ రా స్నేహ. ఇలాంటి మూమెంట్స్ మనిద్దరం మన చుట్టూ ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్‌తో హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. కానీ కన్నీళ్లు పెట్టుకోకూడదు. నీకు తెలుసు కదా! నీ కన్నీళ్లు నన్ను ఎంతగా ఎఫెక్ట్ చేస్తాయో" అనడంతో స్నేహ కన్నీళ్లతో నవ్వుతూ అర్జున్ చేతిని చుట్టుకొని అతని భుజం మీద వాలిపోయింది. ఆ ఇద్దరి మధ్య అందంగా అల్లుకున్న ఆ ప్రేమని పొదరిల్లుని చూసి అందరూ మురిసిపోతూ ఉంటే అశోక్ గారు మాత్రం తను ఏ మనవడి సంతోషాన్ని కోరుకొని ఆ రోజు స్నేహ మెడలో అర్జున్ చేత తాళి కట్టించారో అది ఈరోజు తన కళ్ళెదుట స్నేహ కడుపులో బిడ్డల రూపంలో అర్జున్ స్నేహల కళ్ళల్లో సంతోషం రూపంలో కనిపిస్తున్న సరదా సంతోషాలను ఆనంద బాష్పాలతో చూస్తూ ఉన్నారు. ఇంట్లో సందడికి డేట్స్ ఫిక్స్ చేయడంతో ఆ కార్యక్రమాల హడావిడి సందడి స్టార్ట్ అయింది. ఒక ముఖ్యమైన కేస్ పని మీద పూణే వెళ్ళిన అరుణ్ కూడా అప్పుడే తిరిగి రావడంతో విషయం తెలిసి తన హడావిడి తను మొదలుపెట్టాడు. అర్జున్ మళ్ళీ స్టాఫ్‌కి బోనస్ అనౌన్స్ చేయించి వినయ్‌ని అరేంజ్‌మెంట్స్ చేసుకోవడానికి ఇంటికి రమ్మని పిలిచాడు. సిటీ ఔట్‌స్కర్ట్స్ కెమికల్ ఫ్యాక్టరీ. ఈ నెల రోజుల్లో లోకేష్ గారికి ఆ మాస్క్‌లో ఉండే వ్యక్తి వచ్చి తిండి పెట్టకుండా ఎంత గింజుకుంటున్నా పట్టనట్టు ఏవేవో డ్రగ్స్ ఇస్తూ టార్చర్ చేస్తుంటే అక్కడి నుండి తప్పించుకోలేక చిక్కి శల్యమై అంత బాధలో కూడా బయటున్న అర్జున్ స్నేహతో సంతోషంగా ఉంటాడు అన్న ఆలోచన భరించలేక అప్పుడప్పుడు చిటపటలాడుతూ ముక్కుతూ మూలుగుతూ అటు చావలేక ఇటు బ్రతకలేక రోజుకు వెల వెలదీస్తూ ఉన్నారు. నెల రోజుల పైనుండే తిండి నీళ్లు లేకపోయినా ఆయన ఎలా బ్రతికి ఉన్నారో ఆయనకి ఇప్పటికీ అంతు చిక్కని ఒక పెద్ద పజిల్.